गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वसिद्धिप्रदाताय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय। शूलहस्ताय कृपानिधाय जराजन्ममूल विनाशकाय शूलहस्ताय कृपानिधाय जराजन्ममूल विनाशकाय भवपाशमूला विमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्र परिज्ञानाय कर्पूरकान्तिदेहाय वेदशास्त्र परिज्ञानाय मूर्तित्रय स्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय। नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगी वो अवधूताय सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नाप्तिहर सनातन सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नाप्तिहर सनातन శరణాగతులు దీనార్థులకు ఆపదోద్ధార నారాయణ।
योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యము కామ క్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ కామ క్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ మనుజులందరకు మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యం యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు మహాభారతం రామాయణమున ప్రస్తుతించిన దైవ స్వరూపుడు అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులో మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు దత్తాత్రేయుని సహ కుటుంబాన కామ్యమోక్ష
పశుబాహుల్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మగవారు ఆడవారితో అక్షరం తీసుకుని పొద్దుగా ఓం గణపతయే నమః అంటూ అక్షరం కింద ఈ సెకండ్లలో అక్షరం పొద్దుగా పూజ చేసుకోండి. ఓం సుముఖాయ నమః కర్పూరం వెలిగించి గణపతిని చుట్టూ చూపించండి. గౌరవాలు ఆడవాళ్ళు గంట పట్టండి. అయ్యా జనచేత మనం పూజేత హారతి స్వామి వారి అలాగా నీరాజనంతో చేయాలి. ఒక్క నీరు చుక్క కాలంలో పెట్టండి. నీరాజనంతో శుద్ధాన్ని సమర్పయాలి. మీరు కలగెత్తుకొని మీ కుటుంబ సభ్యులు కూడా చూడండి. అలాగా హరాన అయ్యా పుస్తకం తీసి కలగెత్తుకొని ఆహారం తినండి. ఒక పుస్తకం కలగెత్తుకొని ఆహారం తినండి. ఆహారం 25 ఆకులు లెక్క పెట్టుకోండి. ఆకులు సరిపోతుందా? అలాగే అలా తీసుకోండి. చేత పట్టుకోండి. తీసుకోండి. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् धनप्रदं श्रीयक्षेशम् आनन्दनिधिदायकं कुबेरं यक्षलोकेशं वन्दे वित्तप्रदं विभुम् धनप्रदं श्रीयक्षेशम् आनन्दनिधिदायकं कुबेरं यक्षलोकेशं वन्दे वित्तप्रदं विभुम्
ధనప్రదం శ్రీయక్షేషం ఆనందనిధిదాయకం కుబేరం యక్షలోకేశం వందే విత్తప్రదం విభుం 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 ధనప్రదం శ్రీయక్షేషం ఆనందనిధిదాయకం కుబేరం యక్షలోకే
श्रीयक्षेशम् आनन्दनिधिदायकम् कुबेरं यक्षलोकेशम् वन्दे वित्तप्रदम् विभुम् महापद्मसग्ने महादेवी पद्मे महापद्मगात्रे महापद्मनेत्रे महामातृतत्त्वप्रपूर्णान्तरङ्गे महालक्ष्मी मां पाहि अलमेलुमङ्गे అమ్మా మేము చాలా దూరం నుంచి వచ్చారు మా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎందుకంటే మేము ప్రతిసారి అడుగుతాం మా తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకుందామని సదుద్దేశంతో మేము వాళ్ళు చెప్పినట్టుగా జరిగిందా లేకపోతే ఏదన్నా ఇందులో పొరపాటు కానీ మీకు ఉండడానికి అకామిడేషన్ కానీ ఈ టెంపుల్స్ దర్శనం చేస్తామన్న దాంట్లో కానీ ఏదైనా కానీ మీకు ఏదైనా టిఫిన్ ఇవ్వడానికి కానీ ఏదైనా ఇబ్బంది పడ్డారా ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి. ఏంటంటే అందరికీ మంచి రూమ్లు ఇచ్చాం, అందరికి కూడా చూసిగా అందరికీ ఏసీ రూమ్స్ ఉంటాయి. అందరికీ ఎవరికైనా నాన్ ఏసీ ఎవరికైనా నాన్ ఏసీ రూమ్లు వచ్చి ఉన్నాయండి. అందరికీ ఏసీలు ఇచ్చాం, చక్కగా 5 రూమ్లు ఇచ్చాం, చక్కగా అకామిడేషన్, చక్కగా మంచి వేద పండితుల సంవత్సరంలోనే ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఏంటంటే చాలా మంది మమ్మల్ని అపోహపడతారు, ఏంటి ఇది మా వాళ్ళే చాలా మంది అడుగుతారు ఎలా చేయగలుగుతున్నారు. ఇప్పటికి 35 సంవత్సరాలు అయింది. మేము ఆ స్వామివారి శక్తి అంతే తప్ప కానీ ఇందులో మీరు ఇచ్చింది ఎంతో మేము చేసిందంతా ఒకసారి మీరు లెక్కలు వేసుకోండి. ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది, మేము చెప్పాల్సుకుంది. కానీ ఆ శక్తి ఆ దత్తాత్రేయుడు మాకు ఈ పికాపులు ఇచ్చిన కారణంగా మేము అన్ని రకాలుగాను ఎంతోమంది ఆక్షేపించాం. ఈ సంవత్సరాలు చేస్తాం, నెక్స్ట్ ఇయర్ చేయలేరు. అలాగే 35 ఏళ్ళు అయిపోయింది మేము ప్రారంభించి ఈ హోమాలు ప్రారంభించి. అంతకుముందే యంత్రాలు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కానీ ఈ హోమం మనం ఏదైనా చెయ్యాలి, మన సనాతన ధర్మానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి, అందరూ చేయించుకోవాలి. ఈ కార్యక్రమం చేయించాలంటే ఇన్ని హోమాలు మా ఋతుకులు చూశారు కదా. ఆయన పాపపడుతున్నాడంటే అర్థం ఏంటంటే పాపంగా మాట్లాడినా మీరు భక్తిగా చేయాలని. ఎందుకంటే మేము చూసాం ఇంటి పక్క ఇంటి వాళ్ళు ఆయన భక్తితో చేసిన వాళ్ళు అలా ఉన్నారు, సరదాగా ఆటలు పుట్టికి వచ్చిన వాళ్ళు ఒకలా ఉన్నారు. ఆ పరిస్థితులు కూడా మేము మారిపోయాయి. ఈ సంవత్సరం ఇలా ఉండాలి, మీరు వచ్చే సంవత్సరం చాలా సమృద్ధిగా అన్నింటిలో ఉన్నత స్థితిలో ఉంటారు. మామూలు చేయించారంటే అది ఇదే కాదు, మీ కష్టార్జితంతో మీరు కష్టార్జితంతో పూజా ద్రవ్యాలు అంటే కష్టార్జితంతో ఆ ద్రవ్య రూపంలో మీరు ఆ స్వామివారికి సమర్పించారు మీరు చేసిన హోమాలన్నింటికి కూడా. కాబట్టి అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైనా పొరపాటు ఉంటే ఇక్కడ ప్రస్తుతం అన్ని ఛానల్లో మీడియా వాళ్ళు వచ్చారండి. మీరు కూడా ఆడవారు కానీ మగవారు కానీ మీ యొక్క అనుభూతి ఏదైనా ఉంటే వారితో నాకు చెప్పచ్చు. ఎందుకంటే మా వాళ్ళ మీ ఇంటికి వచ్చి చెప్పిన దాంట్లో ఏదన్నా తగ్గితే పూజ ఒక్క విషయమైనా సరే మేము తగ్గేది లేదండి. ఎందుకంటే ఏ విషయంలో కూడా రాజీపాడు అంటే కొంతమంది దర్శనాలు వాళ్ళు చేసుకున్నాం సార్ చేసినా కూడా పార్లేషన్ వస్తారు. పార్లేషన్ వచ్చిన ఆ ఇంట్లో వాటిలోకి వెళ్ళలేదు. మీరు వెళ్తే ఈ పిడాపరేట్ అంటే కొంచెం అటు ఇటుగా చదువు కింద ఉంటారు, వీళ్ళు మళ్ళీ బయటకు రాలేదు. ఒక్కొక్కసారి ఆ గుళ్ళో ఇరుక్కుపోవడం, ఒకసారి వచ్చి బస్సులు వేసి వస్తుంటారు ఎక్కువ మంది పెద్ద పెద్ద బస్సులతో. 3 బస్సులు జనం మేము అందుకే ఇంత ప్రశాంతంగా ఇంత సావకాశంగా ఇంత సమస్య లేకుండా కూడా చేయించగలిగాం. కాబట్టి మీరు అందరూ కూడా చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాం మేము. మరి మీరు ఎంతవరకు ఉన్నదే మీరు చూసుకోవాలి. ముందు కూడా మీరు కూడా మాట్లాడవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. బాబు కూర్చోండి బాబు. ఆశీర్వచనం అంటారు మీకు, వేదాశీర్వచనం అందరికీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామత్వ సాయి పీఠం పిఠాపురం. ఈరోజు పాల్గొన్న పౌర్ణమి, మహాలక్ష్మి జయంతి మరియు హోళికా పౌర్ణమి. ప్రతీ నెలలాగే ఈ నెల కూడా విశేషంగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తుల చేత ఇక్కడ విశేషంగా ఉదయం నుంచి గణపతి పూజ, మండపారాధన, ఉమామహేశ్వర స్వామి వారికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం, తదనంతరం దేవతలకు ప్రీతిగా
లక్ష్మీ గణపతి రుద్ర దుర్గా సూక్త మహాలక్ష్మీ హోమాలు విశేషంగా నిర్వహించడం జరిగింది. ఈ పౌర్ణమికి చాలా విశేషం ఉంది. క్షీరసాగర మథనం సమయంలో అమ్మవారు ఈ రోజునే ఉద్భవించిన రోజు. మహాలక్ష్మి అంటే ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించే దేవత. ఐశ్వర్యము అంటే మనం సామాన్యంగా ఏమనుకుంటామంటే లక్ష్మీదేవి అంటే కేవలం ధనము డబ్బే ఆవిడ ప్రసాదిస్తుంది అనేది ఒక భావనలో ఉంటాం. అది చాలా తప్పు. లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే ఐశ్వర్యం. ఎక్కడైతే సంతోషముగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారో అక్కడ లక్ష్మి ఖచ్చితంగా ఉంటుందిట. ఎక్కడైతే స్త్రీలు పంచమాంగళ్యాలంటే 5 మనకి మంగళసూత్రము, మెట్టెలు, గాజులు, శిరస్సుల పువ్వులు, నుదుటిన బొట్టు పెట్టుకుని ఏ ఇంటిలో అయితే చక్కగా స్త్రీ నడుస్తుందో ఆ ఇంటిలో మహాలక్ష్మి స్థిర నివాసమై ఉంటుందిట. ఆ యొక్క మహాలక్ష్మీదేవి జన్మించిన పౌర్ణమి ఫాల్గుణ పౌర్ణమి. ఈ ఫాల్గుణ మాసానికి విశేషమైన ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఈ మాసంలోనే గృహప్రవేశాలు, వివాహాలు చేసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపుతారు. మహావిష్ణువు సాక్షాత్తు అమ్మవారిని వివాహం చేసుకున్న మాసం కూడా ఫాల్గుణ మాసం అని చెప్తూ ఉంటారు. అటువంటి యోగకరమైన ఈ మాసంలో మన శ్రీరామదత్త సాయి పీఠమునందు సిద్ధాంతి గారి యొక్క ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో భక్తులందరి సహకారంతో విశేషంగా హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా పీఠం వారు చాలా చక్కనైన వసతి కల్పిస్తున్నారు. పిఠాపురంలోనే కాదు ఇతర క్షేత్రాల్లో కూడా ఇక్కడ జరిగే విధంగా ఎక్కడా జరగదని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి ముందు రోజు సాయంత్రమే వారు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి ఉచితంగా రూములు ఇవ్వడం, మర్నాడు ఉదయమే వారందరినీ కూడా ఈ పిఠాపురంలో ఉన్న దేవాలయాలన్నీ దర్శనం చేయించడం, తద్వారా ఇక్కడ కార్యక్రమంలో వారు పాల్గొనేలా చేయడం, కార్యక్రమం అయిన తర్వాత వారు అన్నార్తితో ఉండకూడదు, ఆకలి బాధతో ఉండకూడదని వారికి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసి వారిని సంతోషంగా, అంతేకాకుండా మీకు ఏవైనా ఇబ్బందులు కలిగితే అవి కూడా మాకు తెలియజేయండి, మేము సరి చేసుకుంటా ఉంటూ చెప్పడం ఇది చాలా విశేషం. ఎందుకంటే ఎక్కడైనా సరే కార్యక్రమం జరుగుతున్నప్పుడు వచ్చిన యజమానుల్ని చాలా తక్కువ వరకు పట్టించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా ప్రతి నిమిషము కూడా యజమాని యొక్క శ్రేయస్సును ఆలోచిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని వాళ్ళని చక్కగా ఇంటిలో వ్యక్తులుగా ఆహ్వానించి వారికి అన్నీ చూసుకుని పంపిస్తూ ఉంటారు. ఈ పీఠ యొక్క ఇది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమం చేయడానికి ఒక వారం రోజుల ముందర నుంచి కూడా వీళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. యజమానులకి ఇచ్చే హోమద్రవ్యాలు అయితేనేటి, అభిషేక ద్రవ్యాలు అయితేనేమిటి, ఈ పీఠం వారి యొక్క కుటుంబం అంతా కూడా చాలా కష్టపడి చక్కగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పిఠాపురం క్షేత్రంలో యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే ఎంతో యోగము పుణ్యము ఉండాలి. అలాంటిది పౌర్ణమి తిథియందు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం చాలా వారి పూర్వజన్మ సుకృతం. కాబట్టి భక్తులందరికీ కూడా ఇదే మా సాదరాహ్వానం. మీరు మేమిచ్చే కరపత్రిక అనగా పాంప్లెట్లో ఉన్న విధంగానే మీకు ఇక్కడ కార్యక్రమాలు జరగడం, మేము అందించే ద్రవ్యాలన్నీ కూడా సక్రమంగా అందించడం జరుగుతుంది. ఏవైనా లోటుపాట్లు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయచ్చు. ఈ యొక్క పీఠం యొక్క ఉద్దేశం ఏంటంటే హైందవ ధర్మం, ప్రధానంగా హైందవ ధర్మం నిలబడాలి. హైందవ ధర్మంలో ధర్మం అంటే ఏమిటో తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ పీఠం వారు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరము జరిగే శరన్నవరాత్రులు అయితే కాబట్టి, అలాగే మహాశివరాత్రి కార్యక్రమాలు ఇవన్నీ కూడా విశేషంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీకోసం ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా యంత్రాలకు జపాలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే విశేషమైన కార్యక్రమాలు ఎవరికైనా గ్రహదోషాలు అవి ఉన్నట్లయితే వారి యొక్క జాతక పరిస్థితులు పరిశీలించి విశేషమైన కార్యక్రమాలు చేయించడం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. భక్తుల యొక్క సదావకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క
కోరికలు నెరవేర్చుకునేలాగా ఆ దత్తాత్రేయుని ప్రార్థించుకుంటూ ఈరోజు పాల్గొన పౌర్ణమి ప్రతీ నెల జరిగే కార్యక్రమాలు, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాల నుంచి ఇంచుమించుగా శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి దగ్గరగా మన ప్రకాశం జిల్లా వరకు కూడా మధ్య ఉన్న అన్ని జిల్లాల వాస్తవ్యులు వచ్చారు. అయితే ఏంటంటే 2-3 గ్రామాల నుంచి బస్సులు వేసుకుని వస్తా అన్నారు. ఈరోజు అనివార్య కారణం వల్ల ఇక్కడ రాజకీయ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉన్న కారణంగా ట్రాఫిక్ అది ఇబ్బందులు పడితే బస్సులు అది వెళ్ళడం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కొంచెం ఆపడం జరిగింది. వారు క్షమించాలని మీడియా ముఖంగా కోరుతున్నాం. తర్వాత ఏంటంటే ప్రతి భక్తునికి కూడా మేము ప్రత్యేకంగా భక్తుడంటే మాకు ఆ దంపతులు, ఆది దంపతులు, ఆ దత్తాత్రేయుడు, అనగాదేవితో సమానంగా మేము చూసుకుంటాం. ఇక్కడికి వచ్చిన పిఠాపురం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా, కుటుంబాన్ని కూడా మనం ఎంతో అయితే సౌకర్యంగా ఉన్నామో అంత సౌకర్యం కంటే ఎక్కువగా కూడా మేము భక్తులందరినీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ప్రత్యేకంగా చూసుకొని వాళ్ళకి సదుపాయాలు అవనండి, వసతి అవనివ్వండి, ఏదైనా కూడా ఇబ్బందులు వచ్చినా కూడా దర్శనాలకు అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇంచుమించుగా 4 దశాబ్దాలు పూర్తవుతుంది దగ్గరగానే. ఇన్నాళ్ళ నుంచి కూడా మా పీఠానికి వచ్చి క్షేమంగా అంటే తెలుగు రాష్ట్రాల నుంచి 2 రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి కూడా క్షేమంగా వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన కూడా ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా భక్తులందరూ క్షేమంగా వెళ్ళి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెంది ఈవేళ గురువుగారు చాలా బాగున్నాం మేము మీ దయ వల్ల అంటారు. నా దైవ కాదు నాయన, ఆ స్వామివారి దయతోటి మీరు ఆ యజ్ఞయాగాదులు ప్రతులు నిర్వహించుకున్నారు. మీరు అంతా బాగుండాలని మేము ఎప్పుడు కూడా కోరుకుంటాం, జపం చేస్తాం. కాబట్టి అందరూ బాగుండాలని మనసా వాచ కోరుకుంటూ జై గురుదత్త. జై జిల్లా ద్వారకా తిరుమల మండలం, ద్వారకా తిరుమల దగ్గర కామవరం కొట్టండి. ఇక్కడికి వచ్చాము సంతృప్తిగా. రాత్రి నుంచి పని చేయడానికి కానీ భోజన వసతులు అన్నీ కలిగించారు. పూర్తిగా మనస్ఫూర్తిగా పూజ నిర్వహించారు. సంతోషిస్తాం. మాకు అది శ్రీకాకుళం జిల్లా కంచెలండి. అసలు యాక్చువల్గా ఇక్కడ పూజ చేస్తే మాకు పిలవలేదు, మాకు చేయలేదు. నేను వేరే షాప్లో ఉంటే ఒక అతను వచ్చి ఏంటి సార్ అంటే నేను చెప్పిన వెంటనే నేను బుక్ చేశాను. ఇక్కడ వచ్చిందో తెలిసింది అంటే ఎంత ఆప్యాయంగా మనుషులు పలకరించి మేము ఊరుకునేది మర్చిపోయినాం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా విసుగెత్తుకోకుండా మమ్మల్ని రోడ్డు దాకా పంపించి రూట్ చెప్పి అన్ని చేసి చక్కగా రిసీవ్ చేసుకొని ఇప్పుడు కూడా చిన్న విషయం జరిగిందండి. నా ఫోన్ పోయింది. అదే నేను తప్పు చేశానా, పొరపాటు చేశానా, తండ్రి నాకు ఫోన్ అన్నారు. అక్కడే 5 సార్లు ఎన్నుకోవడం లేదు, మన ఫోన్ అక్కడే దొరికింది. అతను అన్నారు కూడా, స్వామి ఫోన్ ఎక్కడికి పోదు, మీ దగ్గరికి వస్తుంది. అంటే మనం మనసు ఎంత నిర్మలంగా ఉంచుకుంటామో ఆ భగవంతుడు కూడా కార్యక్రమం మనతో అంత చక్కగా చేయిస్తారు. వీళ్ళు కూడా మమ్మల్ని కోపమయ్యే విధంగా మాట్లాడి, ఎందుకంటే మనం శుభ్రంగా పూజలో నిమగ్నమై ఉండాలనుకొని ఆ పంతులు గారు చక్కగా చెప్పారు. వాట్సాప్ చేయాలి, వాళ్ళకి మాత్రం హృదయపూర్వక అభినందిస్తారు. జై గురుదత్త. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మేము మాకు బాగానే సౌకర్యం చేశారు. మాది శ్రీకాకుళం జిల్లా సోమపేట. మాకు మొదట షాప్కి వచ్చి అడిగితే ఇది ఏంటో అనుకొని మేము వద్దనిసాం, కానీ తర్వాత మేము ఒప్పుకున్నాం. మాకు చాలా బాగుంది. అందరికీ నమస్కారం. అండి మాది శ్రీకాకుళం జిల్లా కంచిలి గ్రామం అండి. ఇక్కడ మాకు వచ్చిన తర్వాత పూజా విధానం చాలా బాగున్నాయండి. మేమైతే సాటిస్ఫై అయ్యాము. మేము బాగా సాటిస్ఫై గట్టిగా జై శ్రీరామ్ అండి. సనాతన ధర్మం కోసం మాకు బాగా తెలియజేశారు. కానీ మా కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో మాకు 2-3 చెప్పారు, నెగిటివ్గా చెప్పారు. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవం తెలిసింది. ఇలాంటి కార్యక్రమాలు ఇలాగ మన హిందూ దేశం మొత్తంగా జరిగితే మన హిందూ దేశం ఒక సనాతన దేశంగా గుర్తిస్తుందని. అక్కడ వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత సరే కదా ఎలా ఉంటుందో చూద్దాక వచ్చిన తర్వాత ఇంత బాగా చేస్తారు. గ్రామంలో నడాలని ఒక భావాన్ని
ద్వారకా తిరుమల మండలం. చాలా బాగున్నాయి. ఇక్కడ పూజలు అంటే ఏమో అనుకున్నాను. చాలా చాలా అదృష్టం చేసుకోవాలి. పండుగలు కూడా ఇక్కడ గ్రహానికి ఏ గ్రహానికి ఏది చెందుద్దో అని చాలా అద్భుతంగా వివరించారు. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నాం. చాలా శ్రీకాకుళం జిల్లా కచ్చిలి మండలం బాగా చేశారు. జరిగింది गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। नित्यानन्दकरे वराभयकरे सौन्दर्यरत्नाकरे निर्दोता किल घोरपावनकरे प्रत्यक्ष माहेश्वरे चालेयाचलवंशपावनकरे काशीपुराधीश्वरे भिक्षां देहि कृपावलम्बनकरे मातान्नपूर्णेश्वरे नानारत्नविचित्रभूषणकरे हेमाम्बराडम्बरे मुक्ताहारविलम्बमानविलस वक्षोजकुम्भान्तरे काश्मीरागरुवासितारुचिकरे काशीपुराधीश्वरे भिक्षां देहि कृपावलम्बनकरे
मातान्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मार्थनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरि त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्य समस्तवाञ्छितकरी काशीपुराधीश्वरी। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपाद